హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. నా పేరు విజయ. అయితే ఈరోజు నేను మీకు 11 చుక్కల ముగ్గు చూపిస్తున్నాను ఆరొచ్చే వరకు. ఓకే. అయితే ఇది నేను ఆల్రెడీ మీకు మొన్న ముగ్గులు చూపించాను కదండి. బేసిక్ 1, బేసిక్ 2, బేసిక్ 3. ఫస్ట్ బేసిక్ 1లో ఏదైతే చూపించానో కుప్పలతో వేయడం ఆ ముగ్గుతోటి ఈరోజు చూపిస్తాను. మీకు కలర్స్ వేసి కూడా చూపిస్తాను అన్నాం కదా. డిజైన్ రూపంలో కానీ చుక్కల ముగ్గుల రూపంలో కానీ ఎలా అయినా వేసుకోవచ్చు. ఓకే. మీకు బేసిక్ మాత్రమే చూపించాను. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఓకేనండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే బేసిక్ 1, 2, 3 చూడండి. ఎందుకు అనంటే 3 రకాలుగా మనం 3 రకాల్లో ఏది మనకి ఇష్టమో మనకు తెలీదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా మీకు. అందుకని 3 రకాలు చూపించాను. అయితే 3 రకాలు కూడా నేను డిజైన్ రూపంలో చుక్కల ముగ్గులు గీతల ముగ్గుల్లో కూడా చూపిస్తాను. ఆల్రెడీ డిజైన్ రూపంలో చూపించాను కాబట్టి అందులోనే కొంచెం మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అందుకే చుక్కల ముగ్గులు గీతల ముగ్గుల రూపంలో చూపిస్తాను నేను. అయితే ఫస్ట్ బేసిక్ 1లో ఏదైతే కుప్పలతోటి చూపించానో అది ఈరోజు నేను గీతల ముగ్గుల్లో చూపిస్తున్నాను అనమాట. 2, 3 మీరు తప్పకుండా చూడండి. రంగోలీ కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇది మాత్రం నిజం చెప్తున్నాను నేను. ఓకే. ఇగో నా వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. కామెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ చుక్కలు అయితే ముందు పెట్టేసి ఉంచానండి. ఇగోండి ఇది 11 చుక్కలు, 6 వచ్చే వరకు మధ్య చుక్క. ఓకే. అయితే ఇక్కడ పద్మ ముగ్గు మనం ఎలా వేసుకుంటామో పద్మ ముగ్గుకి అలా వేసుకోవాలి. అయితే ఈ చుక్క నుంచి మాత్రం ఒక్కటే లైన్ కలపకూడదు. మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది కానీ అయినా కానీ నేను చెప్తున్నానండి రాని వాళ్ళ కోసం. ఇది నేను మీకు ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఇది ఓన్లీ సన్నగా ఊరికే మీరు శాంపిల్కి వేసుకోవడం అంతే. మీరు ఈ పాట్ ఇది గీసుకోవాలి అని తెలియడం కోసం మీరు లావుగది ఏం వేయనవసరం లేదు. ఓకే. నేను ఊరికే సింపుల్గా వేస్తున్నాను చూడండి ఊరికి ఇలాగా. ఓకే. ఇట్లా. ఓకే. ఇలా మనం పద్మ ముగ్గు వేసి ఇక్కడ కూడా గీసేసి ఇది కూడా కలుపుకుంటాం అవునా. అలాగే ఈ 1 పార్ట్ మాత్రం కలుపుకూడదు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇది 1, 2, 3 ఈ లైన్ వరకు కలుపుకోవాలి. ఇట్లా ఇక్కడ ఇలా లావుగా వచ్చి ఇలాగ షేప్ రావాలి. ఇక్కడ వచ్చేసప్పుడు చూడండి లోతుగా వెళ్ళింది ఇలాగ షేప్ రావాలి అక్కడ. ఓకే. మళ్ళీ ఏం చేయాలంటే దీని నుంచి ఇలా కలుపుకురావాలి. ఈ షేప్ అన్నది తీసుకురావాలి ఇలాగా. ఓకే. ఇదిగో ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇలా కలిపాడు. మొత్తం ఇవన్నీ అలాగే పెట్టుకురావాలి రౌండ్గా. ఓకే. ఇదిగోండి ఈ కార్నర్ కూడా అలాగే పెట్టాలి. ఇదిగో ఇట్లా సేమ్ అంతే. లైట్గా వేసుకోండి, లావుగా వేసేయద్దు. మళ్ళీ వేసుకురావాలి. ఇవి ఇట్లా. ఓకే. మధ్యలో అయితే రౌండ్స్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఫ్లవర్స్ కిందైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు శాంపుల్ గీస్తున్నాను మీకు. కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్లవర్ లాగా కూడా గీసుకోవచ్చు. అయితే ముగ్గు పెట్టేసుకున్నాం కదా. అయితే మీరు కాంపిటీషన్స్లో కనుక వేస్తే అదే గుమ్మ ముందు అది వేస్తే అవసరం లేదు. కాంపిటీషన్స్లో వేస్తే మాత్రం చుక్కలు పెట్టుకునే వెంటనే ఊరికే మీకు కనిపించడం కోసం కలర్స్ ఫిల్ చేసుకోవడం కోసం మాత్రమే లైన్ సన్నగా మీరు వేసేసుకోండి అంతే. మీరు లావుగా దిద్దిన దాని మీద దిద్దితే టైం వేస్ట్ అయిపోతుంటుంది కదా. అయితే ఒకసారి గుమ్మ ముందు మీరు వేసుకుని అలవాటు చేసుకుంటే మీరు కాంపిటీషన్స్లో వేసుకోవడానికి ఈజీ అవుద్ది. ఇదే ముగ్గు అని పెట్టట్లేదు, మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను అంతే. మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ముగ్స్ మీకు నేను మళ్ళీ ఇంకా చూపిస్తూ ఉంటాను మీకు మధ్యలో. అయితే ఇక్కడ నేను మామూలుగా మీకు కనిపించడం కోసం కొద్దిగా లావుగానే గీసాను, ఇంత కూడా అవసరం లేదు. ఓకే. ఇప్పుడు కలర్స్ ఫిల్ చేసిన తర్వాత అసలైంది వేసుకోవాలి మనం. ఇక్కడ నేను ఒక 3 సెట్ల కింద చేసుకున్నాను అనమాట కలర్స్. 2 కలర్స్ ఒక్కొక్క ఫ్లవర్లో వేసుకోవడానికి. మనం కలర్స్ షేడ్స్ ఎక్కువ కావాలంటే కలర్స్ ఎక్కువ ఇంకా కలుపుకోవచ్చు, మీరు రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ హోమ్మేడ్ కలర్స్ వాడుతూ ఉంటాను. మీకోసం కొన్ని కలర్స్ ఇప్పుడు అంతకు ముందుసారి తీసుకున్న కలర్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే. మీరు ఫుడ్ కలర్స్ కలిపిన రవ్వలో కలిపిన కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మీ ఇష్టం. మీకు ఒకవేళ పడుతుంది అంటే నాకు ఎందుకంటే ఈ మామూలుగా ఈ కలర్లు బయట కొంటాం కదా, అది ఎక్కువగా వాడాననుకోండి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది, పడదు. అందుకని చెప్పి నేను హోమ్మేడ్ కలర్స్ ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇప్పుడు మీకోసం కొన్ని చూపిస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను ముగ్గు షేడ్స్ ఎలా వేస్తాను, ఎక్కువ షేడ్స్ కాదు, నార్మల్గా సింపుల్ 2 కలర్స్తో షేడ్స్ వేస్తాను అంతే. ఇప్పుడు ఈ పెటల్స్ కింద ఉన్నాయి కదండి, ఇందులో ఒక్కొక్క కలర్ వేస్తాను అనమాట. అయితే ఇప్పుడు ఇందులో కలర్స్ అయితే వేస్తాను. అయితే ఇందులో కలర్ వెయ్యను అనమాట. నేను వేసే కలర్స్ ఎలా వేస్తానో ఒకసారి చూపిస్తాను. ఇది లైట్ రెడ్ కలర్, ఇది డార్క్ రెడ్ కలర్. ఓకే. ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్ కలర్ అనమాట ఇది. ఓకే. అంటే రెడ్ షేడ్ ఉంది కదా, ఈ రెడ్ షేడ్ని ఇట్లా ఫస్ట్ వేస్తున్నాను. లైట్ కలర్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్ వేస్తున్నాను. ఓకే.
ఇట్లా లైన్ అన్నది లైట్గా కనిపిస్తే సరిపోతుంది. ఈ లైన్ ఉంది కదా, లైట్గా కనిపించాలి అంతే మనకి. ఇది కూడా ఈ పార్ట్ ఎక్కడ వరకు ఉందో ఈ షేపు కొంచెం ఇట్లా ఈ శంఖం కింద ఉంది చూడండి, ఈ షేప్ కొద్దిగా ఆరెంజ్ కలర్ ఎక్కువ వేస్తున్నాను చూడండి. ఆరెంజ్ కాదు, లైట్ రెడ్ కలర్ కొద్దిగా ఎక్కువ వేసాను. ఇప్పుడు ఈ డార్క్ రెడ్ లాస్ట్ వరకు కూడా కొద్దిగా రెడ్ ఎక్కువ వేసుకోవాలి, డార్క్ రెడ్. ఓకే, ఈ డార్క్ రెడ్ వేసుకుంటూనే మీకు చూపిస్తా చూడండి. సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చండి. అయితే ఎప్పుడైనా సరే ఈ లైట్ రెడ్ మీదకి కొద్దిగా డార్క్ షేడ్ తీసుకురావాలి కొంచెం ఇట్లా. ఓకే, పూర్తిగా ఏదో పెట్టినట్టు వేసినట్టు కాకుండా డబ్బాల కింద ఇట్లా షేడ్ తీసుకుని రావాలి. బ్లాక్ అండ్ రెడ్ మిక్సింగ్ అనమాట. ఇది కొంచెం మెరూన్ షేడ్లో ఉంటుంది. ఇది ఇగో ఇట్లా లాస్ట్ డార్క్ కలర్ లాగా. ఇంతే. అయితే ఇట్లా దీని మీద షేడింగ్ రావాలి కొంచెం. ఓకే, ఇది ఫినిష్డ్ కదా. ఇప్పుడు అక్కడ ఇంకో కలర్ వేస్తాను, అది కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ లైట్ బ్లూ కలర్. ఓకే, ఇదిగో తర్వాత దీనికి కూడా 3 కలర్లు వేసేద్దాం. ఇదిగోండి ఇది కొంచెం డార్క్ బ్లూ, దీనికన్నా డార్క్ బ్లూ ఇది. ఓకే, ఇలాగా కలర్స్ ఒకదాని నుంచి ఒకటి డార్క్ ఉండాలి అట్లా. ఇప్పుడు సేమ్ మనం అందులో ఎలా వేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే వేయాలి. లైట్ ఫస్ట్ వేసేస్తున్నాను. మీకు ఇంకా షేడింగ్స్ కావాలి అని అంటే నేను ఆల్రెడీ పోయిన సంవత్సరం పెట్టానండి రంగోలీ, అసలు చాలా బాగుంది ఫ్లవర్స్ది. మీకు షేడింగ్ ఎలా వేసుకోవాలి అన్నది క్లియర్గా ఇంకా బాగా చెప్పాను. మళ్ళీ మీకు కలర్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి, హోమ్ మేడ్ కలర్స్, అది కూడా పెట్టాను. ఒకసారి మన ఛానల్స్లోకి వెళ్ళి చూడండి. ఓకే, సేమ్ అలాగే దానికిలాగే ఫస్ట్ కొంచెం కలర్ ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసి దాని తర్వాత కొంచెం డార్క్ ఉందన్నాక ఆ డార్క్ వేసుకోవాలి ఇట్లా. ఇదిగోండి దాని తర్వాత డార్క్ కలర్ వేస్తున్నాను, ఈ కలర్ వేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా వేస్తున్నాను సేమ్ అలాగే. లైట్ కలర్ పింకు తర్వాత డార్క్ పింకు, ఈ డార్క్ పింక్లో కొంచెం బ్లాక్ కలిపిన పింకు. ఓకే, డైరెక్ట్ కలర్స్ దొరికితే డైరెక్ట్గా తెచ్చేసుకోండి, కలుపుకోని అవసరం ఉండదు. సేమ్ అలాగే కొంచెం డార్క్ కలర్ వేయాలి, షేడ్ తీసుకురావాలి. ఇదిగోండి ఇప్పుడు డార్క్ కలర్ మళ్ళీ దీనిపైన. ఈ 3 కలర్స్ వేసాం కదా, ఇప్పుడు సేమ్ రిపీట్ కలర్స్ అక్కడ కూడా వస్తాయండి సేమ్ అలాగే. అయితే మధ్యలో వేయడం చూపిస్తాను మీకు నేను ముందు. మీరు ఎప్పుడైనా సరే ముందు మధ్యలో వేసేసుకోండి ఏ కలర్ అనుకుంటున్నారో అది. నేను ఊరికి మీకు చూపిస్తున్నాను కాబట్టి వేసాను, ఎందుకంటే కాంపిటీషన్స్లో వేసాడు కొంచెం పెద్దగా వేసిన మధ్యలోకి వెళ్ళి వేయాలంటే కష్టం. ఓకే, ఇప్పుడు మధ్యలో వేసి మధ్యలో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఎల్లో కలరు, ఇక ఫస్ట్ ఒక ఎల్లో కలరు, లైట్ ఆరెంజు, తర్వాత రెడ్ వేస్తున్నాను. లాస్ట్ కావాలంటే ఇంకా డార్క్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. ఓకే,
ఎక్కువే వేసుకోవాలండి ఇలాగా. తర్వాత దానిపైన షేడ్ తీసుకుందాం. లైట్ ఆరెంజ్ వేస్తున్నాను. కొంచెం వేసుకోవాలి ఇట్లా రౌండ్ అట్లా వేసేసుకుని అందాజుగా ఇట్లా. ఇది హోమ్ మేడ్ కలర్ అండి. చూడండి ఆరెంజ్ కలర్ అని ఎంత డార్క్గా ఉందో. ఇది రవ్వతో చేసింది. ఏ ఉంటే అవి వేసేస్తున్నాను 2 కలిపి. కలర్స్ ఇప్పుడు లేవు, ఇంకా దొరకట్లేదు. నేను బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ షేప్ రావాలి, మన ముగ్గు షేప్ పోగొట్టకూడదు. ఓకే, ఇగో దాని మీద కొంచెం డార్క్ కలర్ వేస్తున్నానండి, కొద్దిగా లైట్ బార్డర్ దగ్గర షేడ్ కోసం అంతే. ఓకే, ఎక్కువగా కాదు. లైట్ షేడ్ ఇస్తున్నాను అంతే, డార్క్ కలర్. మీకు మొత్తం వేసేసి చూపిస్తాను పక్కన సైడ్స్ కూడాను. ఇదిగోండి ఈ షేపే కదా మనం ఫస్ట్ గీసుకున్నాం. మీకు ఒకవేళ కనిపించట్లేదు అంటే గీసుకోండి, లేదంటే మీరు అందాజుగా వేసేసుకోవచ్చు. అక్కడ నేను అందాజుగా వేసేస్తాను, కానీ ఇప్పుడు మీకు నేను చూపించడం కోసం చూపిస్తాను. ఇదిగో మీకు ఆల్రెడీ చూపించాను కదా, బేసిక్ 1లో వీడియో చేశాను కదా, ఆ వీడియోలో మీకు చూపించిన కుప్పలు ఎలా పెట్టాలని. ఇది చిన్న చిన్న కుప్పలు మీరు ఇలాగ నిండుగా తీసుకుని మీరు బొటకన వేలిని కొంచెం ముందుకు అనుకుంటూ ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. చాలా ఫాస్ట్గా వేసుకోవాలి. కాంపిటీషన్లో అయితే మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే ఒక్కసారి 2 సార్లు అంటే ముగ్గు మామూలుగా వేయడం ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఫాస్ట్గా వేయడం ప్రాక్టీస్ చేసుకుంది నేను. కానీ చూడ్డానికి ఎంత బాగుంటుందంటే అందరూ వేసేలా కాకుండా మీరు కొంచెం డిఫరెంట్గా వేయాలి కదా, అప్పుడు బాగుంటుంది. మీరు టైం సేవ్ అవ్వాలి. మీకు నేను మీతో మాట్లాడుతూ స్లోగా వేస్తే నాకు రాదండి, ఫాస్ట్గా వేస్తేనే ఓకే నాకు కొంచెం. ఇదిగో మీకు చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న ముత్యాలు పెట్టినట్టు ఉంటుందండి ఇలా కుప్పలు పెడితే. దీని అందమే వేరు కదా విజి, చాలా అందంగా ఉంటుంది. కానీ డార్క్ కలర్సే ఉండాలి, ఇట్లా డార్క్ మీద బాగా కనిపిస్తుంది. మీరు ఇంటి దగ్గర ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది. ముగ్గు కూడా బాగుండాలండి, ముగ్గు బాగోకపోతే కూడా సరిగ్గా రాదు. ఓకే, ఇదిగోండి దీనికైతే మనం లైన్స్ ఏం గీయట్లేదు, లైట్గా కనిపిస్తుంది కదా, వేసేస్తున్నాను అలాగే. ఇవైతే అన్ని ఫ్లవర్స్కి అది కంప్లీట్ చేస్తానండి డాట్స్. ఇక్కడ మధ్యలో ఒక్కొక్క చుక్క ఉంది కదా, దానికి గ్రీన్ కలర్ డార్క్ కొద్దిగా, ఇది మల్టీ షేడ్ గ్రీన్ కలర్ అనమాట. ఇది ఓన్లీ రౌండ్స్ కింద వేస్తున్నాను ఇట్లా. ఇక్కడ కూడా ఇట్లా డాట్స్ పెట్టేస్తున్నాను. ఇదిగోండి కుప్పల ముగ్గు ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలాగే కాదండి, ఇంకా చాలా రకాలుగా వేసుకోవచ్చు. అయితే కాంపిటీషన్స్లో వేసేటప్పుడు మాత్రం మరీ ఇంత చిన్న ముగ్గు వేస్తే కనిపించదు, కొంచెం పెద్ద ముగ్గు చూసుకోండి. కాకపోతే ఇందులో ఇప్పుడు ఏంటంటే గ్యాప్స్ ఉంది కదా, ఈ గ్యాప్స్లో డార్క్ గ్రీన్ ఫిల్ చేస్తారనుకోండి ఒక రౌండ్ అప్గాను, ఈ గ్యాప్స్ ఉన్నంత వరకు ఇలా రౌండ్గా
ఇంకా అసలు చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ డార్క్ కలర్స్ బాగుంటాయి. ఈ డార్క్ కలర్ ఏమో మనకి షేడింగ్ ఏమో ఈ వైట్ ముగ్గుని బాగా కనిపించేలాగా చేస్తుంది. ఈ వైట్ ముగ్గు ఏమో ఆ డార్క్ కలర్ని కనిపించేలాగా చేస్తుంది. మళ్ళీ ఇదంతా మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట గ్రీన్ వేస్తే. ఇప్పుడు ఏంటంటే చీకటి పడిపోయింది, అంత డార్క్ కలర్ నా దగ్గర లేదనమాట. మీకు ముందు ముందు నేను చూపిస్తాను. ఒకవేళ నేను కలర్స్ తెచ్చుకుంటానండి. కలర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాను, ఎలాంటివి తీసుకొస్తాను, జాజ్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి కొనుక్కొస్తానో మీకు కావాలి అని అంటే మాత్రం నేనైతే హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను, ఏ షాప్లో ఉంచి ఏంటి, ఎంత రేట్ ఉంటుంది, ఇవన్నీ మీకు కావాలి అంటే కామెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్స్ చేస్తూ ఉంటే, కామెంట్ పెడుతూ ఉంటేనే నాకు ఇంకా మంచి మంచి రంగోలీస్ వేయాలనిపిస్తుంది. మరి ఈ ముగ్గు గురించి మీ కామెంట్స్ అయితే నాకు కంపల్సరీ అవసరమండి. మీ అభిప్రాయం తెలియచేయండి. మరి ముగ్గు ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా మీకు? ఇలా డాట్స్ ఇంకా మీకు తిప్పుడు ముగ్గులు వస్తాయి కదా, దానిలో కూడా మనం ఈ డాట్స్ పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఇంత కష్టం కదా, కొంచెం లేట్ అవుతుంది కదా. కాంపిటీషన్స్లో ఎలా వేయగలదు అంటే ప్రాక్టీస్ ఉంటే ఏదైనా చేయగలదు. అందరికన్నా బాగా మనం వేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, నీట్గా ఉండాలి అంటే మనం కష్టపడక తప్పదు కదా. మరి మరి ముగ్గుల పోటీలో విన్ అవ్వాలి అంటే మాటలా. మరి ఈ మధ్యకాలంలో చాలా మంచి కాంపిటీషన్ వచ్చేసింది కదా, అందరూ చాలా చక్కగా వేస్తున్నారు. మరి అదంతా బీట్ చేసుకుని వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి ఒక అడుగు అంటే ఖచ్చితంగా మనం కొంచెం కష్టపడాలి. ఓకే, అది ముందు నుంచే కొంచెం మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి. చిన్న చిన్న ముగ్గులు ఏముంది, ఇలాగా పద్మ ముగ్గులు లాంటిది మీరు చక్కగా ఒక కలర్ ఏదో ఒకటి వేసేసుకుని లైట్గా వేసేసుకోండి. ఇంటి దగ్గర కొంచెం పెట్టేటట్టయితే చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేశారంటే చాలా ఈజీ అవుద్ది. మరి మీకు నచ్చిందా ఈ ముగ్గు? అయితే నచ్చినట్లయితే మీకు మా వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి ముగ్గుతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.